హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ది హోమ్ కుక్. చూస్తున్నారు కదా, ఏదో మంచి కర్రీ కుక్ అవుతుంది కదా. ఇవాళ నేను చేయబోతున్న రెసిపీ రాజ్మా కర్రీ. ఇది నార్త్ ఇండియన్ స్టైల్లో ఈరోజు ప్రిపేర్ చేస్తాను. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా. నేనైతే 1/2 కిలో రాజ్మాని నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. వాటిని ఒకసారి వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టి పెట్టుకుంటే ఇవి బాగా నానిపోతాయి. మార్నింగ్ వాటిని 2 టైమ్స్ వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారము, అలాగే 2 టీ స్పూన్ల ఉప్పు వేసాక వీటిలో కొన్ని మసాలాలు కూడా వేసుకుందాం. అప్పుడు ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. దీంట్లో 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 లవంగీలు, 4 ఇలాచీలను వేసి అవి మునిగే వరకు నీటిని పోసి 4-5 విజిల్స్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి. 5 అంటే 5 విజిల్స్ అనే కాదు, ఇవి సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే రాజ్మాలను బట్టి లేదంటే వాటర్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. అందుకే విజిల్స్ ఎన్నని కౌంట్ చేయకుండా అవి సాఫ్ట్గా కుక్ అయ్యాయా లేదా చూసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నాకైతే 5 విజిల్స్ కంప్లీట్ అయిపోయి నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు నేను ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండుని ఒక బౌల్లో కొంచెం అంత వాటర్ని వేసి నానపెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికోసం గ్రేవీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. గ్రేవీకి కూడా ఏం అవసరం లేదు. కొంచెం ఒక 4-5 ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 2 ఇంచుల అల్లం ముక్క, ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు, వీటిని వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లో ఒక 4-5 టమాటాలని కూడా కట్ చేసుకొని వీటిని కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇవి నాటు టమాటాలు పుల్లగా ఉండేవి అయితే ఈ చింతపండు వేయనవసరం లేదు, కానీ లేదంటే చింతపండు వేసుకుంటే ఆ టేస్ట్ కొంచెం వేరేగా ఉంటుంది. అందుకని కొంచెం అంత చింతపండుని కూడా నేను ఈ మిక్సీ చేసేటప్పుడే వేసుకొని ఈ టమాటోస్తో పాటు మిక్సీ చేసేస్తున్నాను. ఇలా ఎందుకంటే వీటిని చింతపండు రసంలా తీసి వీటిలో వేస్తే మనం సాఫ్ట్గా కుక్ చేసుకున్న రాజ్మా మళ్ళీ గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ టమాటాలతో కలిపి పేస్ట్ చేసేసి ఈ పేస్ట్ని యూజ్ చేయడం వల్ల రాజ్మాలు మెత్తగానే ఉంటాయి, మళ్ళీ అవి తిరిగి గట్టిగా తయారవ్వన్నమాట. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అది బాగా చిటపటలాడిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత మనం పేస్ట్ చేసి ఉంచిన ఈ ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలిపి వేయించుకోవాలన్నమాట. ఆ పచ్చివాసన పోయి ఆ ఆయిల్ బయటికి సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ పేస్టు ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం పేస్ట్ చేసి ఉంచిన టమాటో పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసి రెండింటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ రెండు కూడా వాటి పచ్చివాసన మొత్తం పోయి ఆ పేస్ట్ నుంచి ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యే వరకు వీటిని కొంచెం కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి బాగుంటుంది. ఇలా చూసారా, ఆయిల్ ఇలా బయటికి సపరేట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఉప్పు, కొంచెం అంత కారం కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే 1 టీ స్పూన్ జీరా పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, వీటిని కూడా వేసి ఈ పేస్ట్ని అంతటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్కర్ విజిల్ పెట్టి ఉంచుకున్న రాజ్మాని ఆ వాటర్తో సహా దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నార్త్ సైడు రాజ్మా చావల్, రాజ్మా రోటీ చాలా ఫేమస్ కదా. అంత ఫేమస్ అంటే మరి ఇది ఎంత టేస్టీగా ఉంటుంది. అందుకే దీన్ని మంత్లో ఒక్కసారైనా ప్రిపేర్ చేసుకుంటాము. ఇది మాకు ఇప్పుడే ఫేవరెట్ అని కాదు, చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా దీన్ని ఇలాగే ప్రిపేర్ చేసేవారు. అప్పట్లో ఈ రాజ్మాలు దొరకడం చాలా కష్టంగా కూడా ఉండేది, అసలు దొరికేవి కాదు. ఇప్పుడైతే మనకి ఈజీగా ఆన్లైన్లో కానీ అన్ని సూపర్ మార్కెట్స్లో ఎక్కడంటే అక్కడ అవైలబుల్గా దొరికిపోతున్నాయి. చూసారా కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో. దీన్ని ఒకసారి టేస్ట్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ షుగర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ షుగర్ వేయడం వల్ల స్వీట్నెస్ ఏమీ రాదు, కానీ టేస్ట్లన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ కర్రీ యొక్క టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీరని చల్లుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి దీన్ని తీసుకుంటే మన రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకొని రైస్తో, రోటీతో మీకు దేనితో బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసుకొని తప్పకుండా కళ్యాణి ది హోమ్ కుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్